ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6:20. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. శిష్యులు ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి భయంకరమైన తుఫాన్ ఎదురవుతుంది. అలలు చేత వారి నావ కొట్టబడుతూ ఉంటుంది. ప్రభువారు ఏకాంత స్థలంలోకి వెళ్ళి ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. వీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వారు బెదురుతో, భయముతో కేకలు వేస్తున్నప్పుడు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తారు. సముద్రం యొక్క తుఫాను యొక్క భయము చేత ఒకెత్తు వారు భయపడుతుంటే ప్రభు సముద్రం మీద నడిచి రావడం చూసి వాళ్ళు ప్రభు అని గుర్తించక అదేదో భూతం అనుకొని మరింత భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఎందుకు భయపడుతున్నారు మీరు? నేనే మిమ్మల్ని రక్షించడానికి సముద్రం మీద నడిచి వస్తున్నవాడిని, నేనే, భయపడకండి అని ప్రభు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ రోజు తుఫాను, ఆ బీభత్సం అణిగిపోతుంది. దేవుడు నిమ్మళపరుస్తాడు. వాళ్ళున్న ధోనిలోకి ఆయన కూడా ఎక్కి వారిని గమ్యానికి చేరుస్తాడు. ఏ ప్రాంతానికి అయితే వెళ్దాం అనుకున్నారో ఆ ప్రాంతానికి వాళ్ళు చేరిపోతారు. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా నీ జీవితం అనేటువంటి నావ తుఫాన్లకు చిక్కుకుందేమో, గాలి వానల చేత కొట్టబడుతుందేమో, సమస్యల చేత నలిగిపోతుందేమో, ఎప్పుడు మునిగిపోతుందా నా నావా అని నువ్వు బెదిరిపోతున్నావేమో. ప్రభువుని యందు విశ్వాసం ఉంచవా? నీవు ఎక్కడ శ్రమ పడతావో అక్కడికి నీ ప్రభు వస్తాడని నీకు తెలుసా? ఒకవేళ నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో నీకు ప్రస్తుతం ఎవ్వరూ కనబడట్లేదేమో. నా బంధువు అనుకున్నవారు, నాతో ఎప్పుడు ఉంటారనుకున్న వాళ్ళు ప్రస్తుతం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. కానీ నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ దగ్గరికి నడిచి వచ్చే దేవుడు మన ప్రభు. ఏ సముద్రం అయితే వాళ్ళని బెదిరిస్తుందో ఆ సముద్రాన్నే తన కాళ్ళ కింద పెట్టి ప్రభు నడిచొస్తున్నాడు. అవును, నీకున్న సమస్య నీ ప్రభు కాళ్ళ కింద ఉండాల్సిందే తప్ప నీ నెత్తి మీదకి ఎక్కేది కాదని గుర్తుపెట్టుకో. ఆయన దాన్ని అణిచివేయగలిగిన వాడు, దాన్ని ఆయన అణగద్రొక్కగలిగిన వాడు, దాని మీద నడవగలిగిన వాడు, నీ సమస్యల్ని ఆయన లయపరచగలిగిన వాడు. భయపడకు, కృంగిపోకు. మనుషుల మాటలు విని, పరిస్థితుల్ని చూసి భయపడక. ఆయన నీతో ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న తుఫాను గద్దిస్తాడు, నిమ్మళపరుస్తాడు, ప్రశాంతతనిస్తాడు, నెమ్మదినిస్తాడు. విశ్వాసంతో ప్రభు వైపు చూస్తావా? నేనే, భయపడొద్దు అన్న వాగ్దానం తీసుకుంటావా? అపవాది నిన్నెంత బెదిరిస్తున్నా, లోకము నిన్నెంత బెదిరిస్తున్నా ఏమాత్రం భయపడొద్దు. విశ్వాసంతో ప్రభు వైపు చూడు. గొప్ప సహాయాన్ని ప్రభు నుండి పొందుకుంటావు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డలందరి జీవితంలో ఏ భయమున్నా ఇప్పుడే తొలగించి మా ప్రభు మాతో ఉన్నాడన్న గొప్ప నిరీక్షణ బిడ్డలకిచ్చి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.